అందరూ నమస్కారం. నేను మీ కిరణ్ జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్. ఈరోజు టాపిక్ మాట్లాడాల్సింది తిరుపతిలో భూమన్ అభినయ్ అనుచరులు దందాలు, సెటిల్మెంట్లు, రౌడీజాలు, కుదరతే హత్యాయత్నాలు, కుదరకపోతే మర్డర్లు. ఇది ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం అయినా కూడా వీళ్ళ అరాచకాలు ఇంకా కొనసాగుతుందని చెప్పి కూడా ఒక ఆదర్శంగా కొంతమంది నాయకులు అభినయని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇలా చేస్తున్నారు తిరుపతిలో. చాలా బాధాకరం. తిరుపతి ప్రజలు కూడా ఇంకా కూడా కొంతమంది దీన్ని చర్చగా మాట్లాడుకుంటారు. దానికి కారణాలు ఉన్నాయి. ముందుగా అభినయ్ శిష్యుల్లో అతని ప్రథమ అనుచరుడు చైతన్య యాదవ్. ఇతను చైతన్య యాదవ్ జగన్తో అభినయ్తో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఇతను హోమ్ మినిస్టర్, అంటే పోలీసులు శాఖంతా ఇతను బాస్. తిరుపతిలో ఏ సెటిల్మెంట్ పోలీస్ స్టేషన్లో చేయాలన్నా, తిరుపతిలో ఏ మధ్యస్థం చేయాలన్నా, తిరుపతిలో ఏ దందా జరగాలన్నా, తిరుపతిలో ఏమి పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి హవాలా చేయాలన్నా ఈ చైతన్య యాదవ్ కీలక పాత్ర పోషించేవాడు. అందరూ తెలిసే విషయం. ఇప్పుడు ఇతనికి అనేక రకాల వ్యాపారాలు ఉన్నాయి, అనేక రకాల అక్రమ సంబంధాలు ఉన్నాయి, అనేక రకమైన వ్యవస్థలు ఇతను వేలు పెట్టడం సంగతి గతంలో అందరికీ తెలుసు. గత ప్రభుత్వంలో వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇంకా ఎవరు మాట్లాడకపోయారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం, ఈ రెండోది పవన్ కళ్యాణ్ గారి ఒక పార్టీ రూలింగ్లో ఉన్నాం, తెలుగుదేశం పార్టీ రూలింగ్లో ఉన్నాం. ఇతను ఏం చేశాడంటే నిన్నటి రోజు తిరుపతిలో ఒక వ్యాపారిని బెదిరించి భయపెట్టి కొట్టిన వీడియో వైరల్గా మారింది. దాని మీద నిన్నటి రోజు ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అతను పరారీలో ఉన్నారని చెప్పి కూడా సమాచారం ఉంది. పట్టుకోవాలంటే పెద్ద సమస్య ఏం కాదు. అతను పట్టుకోవాలంటే ఫోన్ ట్రాక్ చూసి పట్టుకోవచ్చు. పెద్ద పెద్ద నేరస్తులనే పట్టుకున్నాం. అంత పెద్ద నేరస్తులు ఏం కాదు. ఇతను ఇంటర్నేషనల్ నేరస్తులు ఏం కాదు, చిల్లర దొంగ నేరస్తులాగా ఇతను పట్టుకోవచ్చు. ఇతను ఏం చేస్తున్నాడంటే తిరుపతిలో ఇతని మీద అనేక పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి, అనేక పర్సనల్ విషయాలకు లావాదేవీలు సెటిల్మెంట్ చేసే రోజులు ఉన్నాయి. ఇతని మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. నిజంగా ఇతని మీద కేసులన్నీ కూడా బయట తీసి ఇతను విచారిస్తే ఇతనుకు 10 ఏళ్ళు బయట రాడేమో. అన్ని కేసులు ఉన్నాయి. వాస్తవంగా చైతన్య యాదవ్ కోర్టులో పడగెత్తినాడు. ఈ డబ్బులను ఎక్కడిది, ఇతనుకున్న ఆస్తులు ఎక్కడివి, ఇక్కడ ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి, ఎవరు బినామీ ఇతను, ఇవన్నీ కూడా విచారించిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం తరపున ఇవన్నీ కూడా మేము మా నాయకుడి దృష్టికి తీసుకెళ్లాము. ఈరోజు ఎవరైతే ఆ మోహన్ రావు బాధితుడు ఉన్నాడో అతను కూడా ఈరోజు రేపు అతను కలుస్తాము. ఇంకా మరిన్ని విషయాలు కూడా తెలుసుకుంటాము. తిరుపతి ప్రజలు చాలా మేధావులు. అందుకే మొన్న ఎన్నికల్లో భారీ మెజార్టీ కూటమి అభ్యర్థికి ఇవ్వడం జరిగింది. అంటే అర్థం చేసుకోండి మీ మీద తిరుపతి జనాలకి ఏ రేంజ్లో ప్రేమ ఉందో అనేసి. కాబట్టి మీరు ఇప్పటికన్నా మారాలి, మీ అనుచరులు మారాలి. మీ అనుచరులు ఇంకా మాదే హవా అనుకొని రౌడీజం చేయడము, ఇంకెక్కువ మారితే సోషల్ మీడియాలో కొత్త పోస్టులు పెడతారు. ఇప్పుడు తమాషా ఏమంటే ఇప్పుడు చైతన్య గురించి సోషల్ మీడియా రావడమే ఇప్పుడు ఒక వీడియో రిలీజ్ చేశారు. తిరుమల అలిపిరిలో మద్యం తాగుతారనేసి. అంటే వీళ్ళు ముందుగానే తీసి పెట్టుకుంటారు రెడీగా. అన్ని వీళ్ళే సెట్ చేసి మనుషుల్ని వీళ్ళే వీడియోలు క్రియేట్ చేసుకుంటారు. ఎప్పుడైనా డైవర్ట్ చేయాల్సినప్పుడు ఒక వీడియో రిలీజ్ చేస్తారు. అంటే చాలా తెలివిగా సోషల్ మీడియాలో చాలా తెలివిగా ప్రయత్నిస్తున్నారు. అవన్నీ పనికిరాని తెలివితేటలు. తిరుపతి ప్రజలు చాలా మేధావులు. ఇంకా లేదంటే ఎవరో అమ్మాయిలు తీసుకొచ్చి వాడు ఎలా మోసం చేసినాడు, వీడు ఎలా మోసం చేసినాడు, దాంట్లో దిట్ట. ఈ అడంగి లఫంగి రాజకీయాలు కానివ్వండి, ఇలాంటి చిల్లర పనుల రాజకీయాలు చేయడంలో ఈ తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సోషల్ మీడియాలో బాగా అద్భుతంగా పనిచేస్తారు. తిరుపతి ప్రజలు మళ్ళీ ఎన్నికలు వస్తాయి. ఈసారి ఇన్ని వేల మెజార్టీతో ఓడిపోతారు. ఒకసారి చూసుకోండి. ఖచ్చితంగా చెప్తున్నాం, ఈ చైతన్య యాదవ్ మీద పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుని అతని మీద అన్ని కేసులు కూడా బయటకు తీసుకొచ్చిస్తే ప్రజలకి అతను అక్రమంగా సంపాదించిన డబ్బులు, ఇంకోటి అతని బాధితులతో బయటికి రావాలి. చైతన్య యాదవ్ బాధితులు మొన్న ఒక మహిళ పెద్ద వచ్చింది. ఈరోజు ఇతను గతంలో కూడా అనేక ఉన్నాయి. ఇతను బాధితులతో బయటికి రండి. మీకు సపోర్ట్గా జనసేన పార్టీ పూర్తిగా మీకు సపోర్ట్ చేస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. జై హింద్.